తెలంగాణ ఖజానా గురించి మాట్లాడి తేనెతుటను కదిపిన కేంద్ర లెక్కల మంత్రి. అయితే మోదీ ఇస్తున్న ఉద్యోగాలు ముచ్చట చెప్పాలంటున్న రాష్ట్ర లెక్కల మంత్రి. ఇక కేసీఆర్ పాట్నా టూర్ పై కాషాయం కౌంటర్లు. ఇటువంటి టాప్ 9 వార్తని తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు చూద్దాం. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ కాస్త లోటు బడ్జెట్ గా మారిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. బడ్జెట్లో ఉన్న అనుమతిని మించి అప్పులు చేస్తున్నారంటూ కామారెడ్డి జిల్లా టూర్లో మండిపడ్డారు. అప్పుల గురించి కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారు తప్ప సమాధానాలు లేవంటూ నిర్మల ఆక్షేపించారు. అటు కేంద్రంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు బాణాలు ఎక్కుపెట్టారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మోదీ సర్కార్ హామీ ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 9,000 గ్రూప్ 4 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మరో 28,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సంగారెడ్డి సదాశివపేటలో చెప్పారాయన. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2,10,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి హరీష్. కేసీఆర్ బీహార్ పర్యటన వల్ల ఆయనకు జరిగే మేలు ఏమీ ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తాటాకు చప్పళ్లకు భయపడే పార్టీ బీజేపీ కాదన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దెదింపాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సర్వేలో బీజేపీ 3వ స్థానంలో ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడులో ఉప ఎన్నిక పెట్టే ధైర్యం లేని వాళ్లు రాష్ట్రంలో ఎన్నికల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాజీనామా తర్వాత ఉప ఎన్నిక అన్నవాళ్లు ఓటమి భయంతో వెనకడుగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. గతంలో తన వెంట పనిచేసిన వారిని బెదిరిస్తున్నారని, బలవంతంగా టీఆర్ఎస్ తో చేర్పించుకుంటున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ ఉప ఎన్నిక వచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో 3వసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందన్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సిపిఎం మద్దతు ప్రకటించింది. కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి పోరాడాలన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదన్నారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన తర్వాత తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ డిపిఎల్ క్యాంపుల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. నివేదిక వచ్చేంత వరకు క్యాంపులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. నివేదిక వచ్చాక క్యాంపుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు. ఇబ్రహీంపట్నం ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. బాధితులను పరామర్శించడానికి సిద్ధమయ్యారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ ఆదేశించారు. రాజాసింగ్ కు పార్టీ ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. దీంతో క్రమశిక్షణ కమిటీకి మెయిల్ పంపారు. రాజాసింగ్ భార్య సమాధానం చెప్పేందుకు సమయం కావాలని కోరారు. అంతకుముందు పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చింది. అయితే సమయం కావాలని కోరారు రాజాసింగ్ భార్య. ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో ముందుకు వెడతామని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇక సిపిఎస్ ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళన. అటు టీడీపీ ఘర్ వాపసీపై ఆ పార్టీ నేత చంద్రబాబు, అటు బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటువంటి టాప్ 9 వార్తల్ని ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు చూద్దాం. ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలుపై ఏపీ ప్రభుత్వం బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాలు చర్చించాయి. ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరిగా అమలు చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో లోపాలు సరిదిద్దామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు మరో 15 రోజులు గడువు కావాలని కోరినట్టుగా మంత్రి వివరించారు. మండలానికి 2 ఎంఈఓలను నియమిస్తామని, 248 పోస్టుల్ని సీనియారిటీ పరంగా భర్తీ చేస్తామని మంత్రి బొత్స వివరించారు. సిపిఎస్ రద్దు చేయాల్సిందేని డిమాండ్తో ఏపీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ విధానం వల్ల తమకు వచ్చే నష్టాల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వేలుపులలో జరిగే గ్రామ సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఇవాటితో పాటు రేపు, ఎల్లుండి వరకు సీఎం జగన్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అదే రోజు పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు జగన్. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి వస్తుందనేది ప్రచారం మాత్రమేనంటూ బీజేపీ నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. టీడీపీతో పాటు ఎటువంటి చర్చలు తాము జరపడం లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తుందని, ఏపీలో పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేస్తుందని లక్ష్మణ్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మళ్లీ మేం ఎన్డీఏలో చేరుతున్నామని ప్రచారం చేస్తున్నారని దీనికి వాళ్లే సమాధానం చెప్పాలన్నారు. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్ వల్ల ఇప్పుడు ఎక్కువగా నష్టం జరుగుతోందన్నారు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువగా దృష్టి పెట్టామని, అందుకే పార్టీ 2 సార్లు నష్టపోయిందన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తేనే గొడవలు జరుగుతున్నాయంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్. ఇక నారా లోకేష్ మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిదంటూ సలహా ఇచ్చారాయన. బెల్ట్ షాపులు ఎత్తివేయటం, ధరలు పెంచడం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. మద్యం ధరలు పెరగడంతో వినియోగం తగ్గిందని సమీక్షలో అధికారులు వివరించారు. మరోవైపు డ్రగ్స్, గంజాయికి యువత లోను కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ ఆదేశించారు. అన్ని విద్యా సంస్థల దగ్గర ఎస్ఈడి వివరాలు ఉండాలంటూ సీఎం ఆదేశించారు. ఒకవైపు తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు నెలకొన్న వేళ అక్కడ సాయిబాబా గుడికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావడం చర్చనీయాంశమైంది. డొక్కా రాకతో గుడి వద్దకు భారీగా అభిమానులు, వైసీపీ నాయకులు తరలొచ్చారు. జన సైనికులు కదిలారు. మూకుమ్మడిగా సామూహికంగా పార్టీ కోసం విరాళాలిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కడయంలో నా సేన కోసం నా వంతులో భాగంగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా జనసేన పార్టీకి విరాళాలు అందించారు. కేసీఆర్ పాట్నా టూర్ జాతీయ రాజకీయాల్లో చర్చను లేవదీస్తే ఇక జేడీయూ పోస్టర్లు మరో కథ చెబుతున్నాయి. ఇక జార్ఖండ్ పొలిటికల్ సస్పెన్స్ లో మరో కోణం. ఇక ఢిల్లీలో జోర్దార్ రాజకీయం. ఇటువంటి టాప్ 9 వార్తల్ని నేషనల్ న్యూస్ తో చూద్దాం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో బీహార్ సీఎం నితీష్ భేటీ తర్వాత పాట్నాలో జేడీయూ పోస్టర్లు వెలిశాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని జేడీయూ పరోక్షంగా చెప్పింది. ప్రారంభమైంది, మార్పు వస్తుంది అంటూ నినాదాలిచ్చారు. రాష్ట్రం కనిపించింది, ఇక దేశమంతా కనిపిస్తుంది అంటూ స్లోగన్లు వెలిశాయి. అబద్ధాలు కావు, నిజాలంటూ మరో బ్యానర్ కనిపించింది. మొత్తం మీద జేడీయూ పార్టీ తన లైన్ ఏంటో చాటి చెప్పింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో మీటింగ్ తర్వాత జేడీయూ పార్టీ పెద్దలు ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై వివరణలు ఇచ్చుకుంటున్నారు. కేసీఆర్ పాట్నాకు వచ్చినంత మాత్రాన నితీష్ ప్రధానమంత్రి అభ్యర్థి అనుకోవటానికి లేదని జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ చెప్పారు. విపక్షాలను ఐక్యం చేస్తామని మాత్రమే కేసీఆర్ చెప్పారని లలన్ సింగ్ వివరించారు. అటు నితీష్ కుమార్ ఈ పరిణామాలపై మాట్లాడటానికి ఇష్టపడలేదు. జార్ఖండ్ పొలిటికల్ హైడ్రామా మరో 2 రోజుల్లో వేడబోతోంది. రాజ్ భవన్ కు వెళ్లిన యూపీఏ ఎమ్మెల్యేలకు గవర్నర్ ఈ విషయాన్ని చెప్పారు. సీఎం హేమంత్ సోరెన్ అనర్హత వేటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదికపై గవర్నర్ న్యాయ సలహా తీసుకుంటున్నట్టు యూపీఏ ఎమ్మెల్యేలు చెప్పారు. మరోవైపు ఈ పరిణామాలపై మీడియాకు లీకులు ఎందుకు వెళుతున్నాయని వారు గవర్నర్ను ప్రశ్నించారు. తన దగ్గర లీకులు కావటం లేదన్నారు గవర్నర్. సీబీఐ సోదాలతో ప్రధాని మోదీ తమ నెత్తి మీద పాలు పోసారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలతో గుజరాత్తో తమ ఓట్ షేర్ 4% పెరిగిందని, ఆయన అరెస్ట్ చేస్తే మరో 2% పెరిగి 6% చేరుతుందని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సిసోడియాను 2 సార్లు అరెస్ట్ చేస్తే గుజరాత్లో తమ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత కేజ్రీవాల్ ధీమాగా చెప్పారు. ఢిల్లీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయంటూ ఆమ్ ఆద్మీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఇంటి ముందు ధర్నా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ను కలుసుకోనీయకుండా ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ బయట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. కర్ణాటక లింగాయత మఠంలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు మరో మలుపు తిరిగింది. లింగాయత మఠానికి చెందిన శివమూర్తి, మురుగశరణారు స్వామీజీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కర్ణాటక పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఈ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీ పోర్టుల్లో చెక్ పోస్టులకు నోటీసులు వెళ్లాయి. మరోవైపు స్వామీజీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన శివమూర్తి, మురుగ స్వామీజీని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మఠం ముందు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులనే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖకు నోటీసులు ఇచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానాతో పాటు దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో క్రైస్తవ సంస్థలపైన, క్రైస్తవ మత ప్రముఖులపైన దాడులు నివారించడానికి ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సుప్రీం ఆదేశించింది. కేరళలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. కొచ్చి మెట్రో 2వ దశకు శంకుస్థాపన చేశారాయన. మొదటి దశలో మరో లైన్ ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా కేరళ సీఎంతో కలిసి వేదికను పంచుకొని రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందంటూ మోదీ భరోసా ఇచ్చారు.
ఏపీలో బంకుబాబులకు సర్కార్ వార్నింగ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన సన్నాహాలు. ఇటువంటి టాప్ 10 పల్లె వార్తల్ని చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. బంకు యజమానులు పెట్రోల్, డీజిల్ ను కల్తీ చేస్తున్నారని, మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతోందని గుర్తించారు. అమలాపురంతో పాటు జిల్లాలో 108 బంకులను తనిఖీ చేస్తామని డిప్యూటీ కంట్రోలర్ జనార్దన్ తెలిపారు. మరో 2 రోజుల పాటు ఈ తనిఖీలు జరుగుతాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం బంగ్లా సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలలో అపశృతి నెలకొంది. ఉట్టి కొడుతున్న దృశ్యాన్ని చూసేందుకు ఓ ఇంటి పైకెక్కారు జనం. ఒక్కసారిగా స్లాబ్ కూలింది. ఈ ఘటనలో నీరజ అనే మహిళ చనిపోయింది. 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో సుజాత అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలు అందుతున్నాయా అంటూ లబ్ధిదారులను వాకబు చేశారు. తమ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుందో అని గంట్లకుంట గ్రామ ప్రజలకు వివరించారు. అలాగే ఆ గ్రామ ప్రజలకి పెన్షన్లు అందించారు. దీంతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నిర్మల్ జిల్లా భైన్సాలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలపై భరోసా ఇచ్చారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని ఏఎస్పీ కిరణ్ కారే చెప్పారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారాయన. కర్నూలు జిల్లాలో నిమజ్జన ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఎమ్మెగ్నూరు పట్టణంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యటించారు. రేపు జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత ఎల్ఎల్సీ కాలువ దగ్గర ఏర్పాటు చేసిన వినాయక ఘాట్ ను పరిశీలించి అక్కడ చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో మద్దుకూరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజధాని రహదారుల జంగిల్ క్లియరెన్స్ చేశారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర హారదారులు శుభ్రం చేశామన్నారు. ఈ ప్రాంత రైతులతో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఈ పనులు చేస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్పారు. సహాయ సహకారాలు అందించిన రైతుల్ని సత్కరించారు. తెనాలిలో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై ఆంక్షలు విధించారు మున్సిపల్ అధికారులు. ప్రైవేట్ స్థలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉచిత భోజనం పెట్టాలని సూచించారు. దీంతో మున్సిపల్ అధికారులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ అంతరాయంగా ఉందని, అందుకే మధ్యాహ్నం 1 గంట వ్యవధిలోనే అన్నం పెట్టే క్యాంటీన్ తొలగించడం దారుణమని టీడీపీ నేతలు ఆరోపించారు. మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ ముందు జరిగిన ధర్నా ఇది. హనుమంత్ అనే హోంగార్డ్ ప్రేమ జట్టుకు సహకరించారని ఇద్దరిని అదుపులోకి తీసుకుని చితకబాదాడు. హోంగార్డ్ హనుమంతుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలంటూ వారు ధర్నా చేశారు. అనంతపురం జిల్లాలో గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్ద పెన్నా నది పొంగి పొర్లుతోంది. దీంతో మిడ్ పెన్నార్ డ్యాంలో 8 గేట్లు ఎత్తేశారు. 15,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నీటి ప్రవాహం కనిపించిందంటున్నారు. ఆది శంకరుడు పుట్టిన గడ్డపై ప్రధాని పూజలు. కలకలం రేపుతున్న ఫింగర్ ప్రింటింగ్ స్కామ్. మరోవైపు తీర్మాని ఎంఎన్ఎస్. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. దేవభూమి కేరళలో పర్యటించిన మోదీ ఆది శంకరుడి జన్మస్థానాన్ని సందర్శించారు. కాలడిలో ఆది శంకరుడి జన్మభూమి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తిపూర్వకంగా ధ్యానం చేశారు. ఫింగర్ ప్రింట్ స్కామ్ ముఠా గుట్టురట్టయింది. కువైట్ లో ఉద్యోగాల కోసం ఫింగర్ ప్రింట్ ను సర్జరీలతో మారుస్తున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప కేంద్రంగా ఈ సర్జరీలు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్తో పాటు 4 ఏజెంట్లను అరెస్ట్ చేశామని రాచకొండ సిపి మహేష్ భగవత్ చెప్పారు. నిందితులంతా కువైట్ నుండి అక్రమంగా వచ్చిన వారేనని మహేష్ భగవత్ వివరించారు. ముంబైలో మరోసారి ఎంఎన్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ వృద్ధురాలిపై దాడి చేశారు. తన దుకాణం ముందు హోర్డింగ్ పెట్టొద్దు అన్నందుకు ఆ మహిళపై దాడి చేశారు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. వినోద్ అనే ఎంఎన్ఎస్ నేత దాడి చేయడంతో ఆ వృద్ధురాలు కింద పడిపోయింది. ఆ మహిళను బండబూతులు తిట్టడమే కాకుండా దాడి కూడా చేశారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్లో పట్టపగలే బీజేపీ నేతను దారుణంగా హత్య చేశారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సుఖ్బీర్ అనే బీజేపీ నేత ఒక వస్త్ర దుకాణంలోకి వెళ్లినప్పుడు 5 దుండగులు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత సుఖ్బీర్ చనిపోయారు. ఈ హత్య గురుగ్రామ్లో సంచలనం రేపింది. అసోంలో మద్రసాలు కూల్చేయడం ఆపాలంటూ ఏఐయుడిఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొంగైగావ్లో నిన్న అధికారులు కూల్చిన మద్రసాను ఆయన నేతృత్వంలో ముస్లిం ప్రతినిధి బృందం పరిశీలించింది. అయితే భారత వ్యతిరేక కార్యకలాపాలకు మద్రసాలు వాడితే వాటిని కూల్చేస్తామంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు. దుర్గా పూజోత్సవాలను సాంస్కృతిక వారసత్వ జాబితాలో యునెస్కో చేర్చినందుకు బెంగాల్ ధన్యవాదాలు తెలిపింది. యునెస్కోకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పౌరులు ర్యాలీ నిర్వహించారు.
యూపీలో సమాజ్వాదీ పార్టీకి అండగా ఉన్న యాదవ్ ఓటు బ్యాంకును చీల్చి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. శివపాల్ యాదవ్తో పాటు మరికొందరు నేతలు యదుకుల్ పునర్ జాగరణ్ మిషన్ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం కోసం తాము పోరాడతామంటూ ఈ వేదిక తెలిపింది. భారత నౌకాదళ అమలు పదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు కేరళలో కొచ్చిన్లో ప్రధాని మోదీ సమక్షంలో ఈ లాంఛనంగా జరగబోతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. 260 మీటర్లు పొడవు, 59 మీటర్ల ఎత్తుండే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఒకేసారి 30 ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ తీసుకెళ్లొచ్చు. పూణేలో దగ్డు సేట్ హల్వాయి గణపతి ఆలయంలో అథర్వ శీర్ష మంత్రోచ్చారణ జరిగింది. ప్రముఖ సింగర్ అనురాధ పాడ్వాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 31,000 మంది మహిళలు రికార్డు సంఖ్యలో సామూహికంగా మంత్రోచ్చారణ చేశారు. చైనా ఏది వద్దంటుందో సరిగ్గా అదే పనిచేసిన ఐక్యరాజ్య సమితి. ఇక ఒక మహిళ చనిపోతే దేశ మంత్రి రాజీనామా చేయటం మీరు ఎప్పుడైనా చూసారా? లంకకు సాయం ప్రకటించిన ఐఎంఎఫ్. ఇటువంటి టాప్ 9 వార్తని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. షిన్యాంగ్ రాష్ట్రంలో వీగర్ ముస్లింలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి ఉండవచ్చంటూ ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది. అయితే ఈ నివేదికను విడుదల చేయకూడదంటూ చైనా చేసిన ఒత్తిళ్లను ఐక్యరాజ్య సమితి పట్టించుకోలేదు. తమకు వ్యతిరేకంగా ఈ నివేదికను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని చైనా మండిపడుతోంది. భారత్కు చెందిన గర్భిణీ చనిపోవడంతో పోలాండ్లో ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. పోర్చుగల్కు వెళ్లిన భారతీయ గర్భిణి లిస్బన్లో ఆసుపత్రిలో ప్రసవించింది. ఆమె మరో ఆసుపత్రికి తరలించడానికి ఆరోగ్య మంత్రి మార్టా టెబడో ఒప్పుకోలేదు. ఈ కారణం వల్ల గర్భిణి చనిపోయింది. దీంతో ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారు. మాస్కోలో చనిపోయిన సోవియట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాళి అర్పించారు. గోర్బచేవ్ జమానాలో కేజీబీ అనే గూఢచార సర్వీస్ లో పనిచేసిన పుతిన్ తన బాస్ ను కడసారిగా దర్శించుకున్నారు. గోర్బచేవ్ డెడ్ బాడీ దగ్గర పుష్పగుచ్చం ఉంచి మౌనాన్ని పాటించారు. అమెరికాకు చిరెత్తుకొచ్చేలా అంతర్జాతీయ మిలిటరీ డ్రిల్స్ ను రష్యా మొదలుపెట్టింది. డ్రిల్స్ కట్టు చైనాను, ఇటు భారత్ ను రప్పించింది. తూర్పు 2022 అనే అర్థం వచ్చేలా పేరు పెట్టి ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. రష్యా తూర్పు తీరంతో పాటు జపాన్ సముద్రంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. 50,000 మంది సైనికులు ఈ మెగా డ్రిల్స్ లో తమ సత్తా చాటుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ $2.9 బిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. శ్రీలంకలో అశాంతి రేగిన రోజుల్లో ఆ దేశానికి హామీ ఇచ్చిన ఐఎంఎఫ్ తన హామీ నిలబెట్టుకుంది. ఈ నిధులతో శ్రీలంక పెట్రోల్ వంటి అత్యవసరాల్ని దిగుమతి చేసుకునే వీలుంది. తైవాన్ డ్రాగన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమ ఎయిర్ స్పేస్ లోకి దూసుకొచ్చిన డ్రోన్ ను కూల్చేసిన తైపీ డ్రాగన్ కు హెచ్చరిక పంపింది. షియో ఐలాండ్ లో చొచ్చుకొచ్చిన సివిలియన్ డ్రోన్ ను పడగొట్టింది తైవాన్. చైనీస్ కోస్ట్ నుంచి పరిధి దాటి వచ్చిన డ్రోన్ ను పసిగట్టిన తైవాన్ మిలిటరీ వెంటనే అప్రమత్తమైంది. డ్రోన్ పై ఫోకస్ పెట్టిన మిలిటరీ నేల కూల్చింది. ఫ్లోరిడాలో మార్ ఆ లాగ్ ఎస్టేట్ లో ఎఫ్బీఐ సోదాలపై ట్రంప్ వర్గం తమ వాదన సమర్థించుకోలేకపోతోంది. ఎఫ్బీఐ దర్యాప్తు అభ్యంతరం అంటూనే అందుకు కారణాన్ని చెప్పలేక ట్రంప్ లాయర్లు అయోమయంలో ఉన్నారు. ఎఫ్బీఐ ఏజెంట్లు కాగితాలను కార్పెట్ మీద విసిరేశారంటూ ట్రంప్ తరపు లాయర్లు అంటున్నారు. యుక్రెయిన్ లో జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ లోకి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ప్రవేశించింది. అక్కడ మిలిటరీ కార్యకలాపాలు పెరిగాయనే విషయం తమకు తెలుసంటూ ఐఏఈఏ చీఫ్ రఫేల్ గ్రోసీ చెప్పారు. తాము అక్కడ సిబ్బందిని కలుసుకుంటామని, ప్లాంట్ పనితీరుకు పరిశీలిస్తామని చెప్పారాయన. నల్లమందుకు కేర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో సీన్ మారింది. తాలిబాన్లు నల్లమందు పంటను నిషేధించడంతో ఆఫ్ఘాన్ రైతులు రూటు మార్చారు. నల్లమందుకు పత్తిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నల్లమందుకు బదులుగా పత్తిని సాగు చేస్తున్నారు. అలాగే నల్లమందు వల్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగి అక్కడ ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. దీంతో నల్లమందు స్థానంలో పత్తి చేరింది.